30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. మొన్నటి వరకు అంటే మా ప్రతాపం చూపిస్తా అది ఇది అని మీసం మెలేసినట్టు మాట్లాడారు అన్నమాట. ఏ పార్టీ మీద అయితే విమర్శలు చేశారో ఆ పార్టీ జెండానే కప్పుకున్నారు. చంద్రబాబు నాయుడిని పట్టుకొని బీజేపీ ఈదుతుంది. బీజేపీ చంద్రబాబు నాయుడిని పట్టుకుందా, చంద్రబాబు నాయుడు బీజేపీని పట్టుకున్నాడు? సొంత చెల్లిని ప్రేమించని మీరు ఈరోజు గంగుల నానిని ఎందుకు అంతగా ప్రేమించాల్సి వస్తుంది? ఎక్స్ట్రాక్షన్, కిడ్నాపులు, దొంగతనాలు, రెహమాన్ అని ముస్లింని ఒకరిని కొట్టి డబ్బులు లాక్కోవడాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే భవిష్యత్తులో పదవి వస్తుందని ఆకాంక్షించి పార్టీలో చేరారా? భూమా అఖిల ప్రియ ఓటమే లక్ష్యంగా పార్టీలో చేరారా? హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి వైఎస్ఆర్సీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే కిషోర్ రెడ్డి గారు. ఒక సామెత ఉంది, వినే ఉంటుంది. నేను సప్త సముద్రాలు ఇది మురికాలు ఇట్లాంటివి వాడను, అది బాగుండదు కూడా. అంటే అంతన్నాడు ఇంతన్నాడు సుబ్బిగాడు అనేది ఒక సామెత ఉంది కదా. మొన్నటి వరకు అంటే కదా ఒక నెల రోజుల క్రితం వరకు నేనింత నాదంతా అయిపోయా, స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డా కూడా మా ప్రతాపం చూపిస్తా అది ఇది అని మీసం మెలేసినట్టు మాట్లాడారనమాట. తీరా చూసే భూమి గుండ్రంగా దిగుతుందన్నట్టుగా మీరు అటుపోయి ఇటుపోయి వచ్చి ఎవరినైతే ఆరోపించారు, ఎవరి మీదైతే విమర్శలు చేశారో, ఏ పార్టీ మీదైతే విమర్శలు చేశారో ఆ పార్టీ జెండానే కప్పుకున్నారు. ఏంది అసలుకి ఏం జరిగిందంటారు? అసలుకి ఏం జరుగుతుందన్న? బీజేపీ పార్టీ ఏం చేసింది, వాళ్ళు ఏదో పార్టీ పోటీలో ఉంటుంది అనుకున్నాం. అవును, ఈరోజు చూస్తుంటే అతను పోయి చంద్రబాబు నాయుడిని పట్టుకొని బీజేపీ ఈదుతుంది. బీజేపీ చంద్రబాబు నాయుడిని పట్టుకుందా, చంద్రబాబు నాయుడు బీజేపీని పట్టుకున్నాడా? ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు బీజేపీని పట్టుకుంది, మా రాష్ట్ర బీజేపీ చంద్రబాబు నాయుడిని పట్టుకుంది. ఓకే, కేంద్ర బీజేపీ గురించి నేను మాట్లాడలేదు. స్టేట్ బీజేపీ పాకులాడి వాళ్ళ 10 మందికి సీట్లు వస్తే చాలు అనుకున్నారు తప్ప ఎక్కడ పార్టీ బలోపేతం చేయడానికి ఎక్కడ ఉంది ఇక్కడ స్కోప్? అసలు ఎవరికి టికెట్లు ఇచ్చినారో కూడా వాళ్ళకే తెలియదు. ఓకే, అలాంటి పరిస్థితిలో ఉంది. సరే, రాష్ట్ర నాయకత్వం ఏదో నిర్ణయం తీసుకుంది. పార్టీకి బద్దుడుగా అప్పటికి 2 కౌన్సిలర్ని గెలిపించుకున్నారు, ఒక సర్పంచ్ని, ఎంపీటీసీని గెలిపించుకున్నారు కదా మీరు. మరి అదే నిబద్ధతతో కూటమి అభ్యర్థికి మీరు సపోర్ట్ చేయొచ్చు కదా. ఈడ ఉన్న పరిస్థితిలో ఆళ్ళగడ్డ అఖిలప్రియాకు ఉండే నేచర్ ఎలాంటి క్రిమినల్ నేచర్. అఖిలప్రియ గారు ఎవరు? ఈరోజు కూటమి అభ్యర్థి కదా ఆమె. అంతకుముందు ఏముంది, టీడీపీ అభ్యర్థి. అంతకుముందు చెప్పాలి మీరే, నాకేం తెలుస్తుంది? అరే నేను చెప్పడం ఏంటండి, మీరే చెప్పండి. భూమా కిషోర్ రెడ్డి గారు, ఆమె ఎవరు? మద్దూరు అఖిలప్రియ. మద్దూరు అఖిలప్రియగా మారక ముందు ఎవరు? మద్దూరు అఖిలప్రియ మారక ముందు భూమా అఖిలప్రియ. మరి భూమా అఖిలప్రియకు భూమా కిషోర్ రెడ్డి గారికి ఉన్న సంబంధం ఏంటి? ఏమీ లేదు, మా బాబాయ్ కూతురు. అంటే ఏమవుతారు మీకు? వరుసకు చెల్లెలు అవుతారు. చెల్లెలే కదా, ఒక ఇంట్లో ఒక తానులోని గుడ్డలే కదా ఇవన్నీ కూడా. చేసిన క్యారెక్టర్స్, చేసిన పనులు మీకు 2019 తర్వాత ఆమె చేసిన ఏదో పనులు ఏమో తెలియదా? ఇలాంటి వాళ్ళని ఎవరైనా వెనకేసుకొచ్చి ప్రజల జీవితాలతో ఆడుకుంటామా? ఓకే, ఆ విషయం గురించి మళ్ళీ మాట్లాడతాము. సో బీజేపీ కాకపోయినా, టికెట్ లేకపోయినా స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతా అని చాలాసార్లు కిషోర్ కుమార్ రెడ్డి గారి ద్వారా నేను విన్నాను అనమాట. మరి ఆ ధైర్యం ఏమైంది? అటుపై మళ్ళా మీ ప్రత్యర్థుల చోటికే వెళ్ళి చేరారు కదా మళ్ళీ మీరు. సింపుల్గా ఒకటే ఒక దాంట్లో చెప్తాను, దీన్ని ఇంకా పెద్ద లాగదీసేది ఏమి లేదు. ఆర్లగడ్డ ప్రజలు బాగుండాలంటే బై మిస్టేక్ కూడా ఇలాంటి వాళ్ళు గెలవకూడదు. ఈ రోజు నేను నిలబడి ఏ ఓట్లు చీల్చి కన్ఫ్యూజన్లో ప్రజలు కానీ ఆమె గెలిచిందంటే ప్రజల జీవితాలు నాశనం అవుతాయి. సో తప్పక నేనే ఒక అడుగు వెనక్కేసి నా రాజకీయ జీవితాన్ని నేనే కొంచెం తగ్గించుకొని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అసలు ఆమె అంతగా చేసిన ఘోరమైన నేరాలు ఏమిటో మీరు అంత భూతత్వంలో పెట్టి చూపిస్తున్నారు కదా, అంత ఘోరమైన నేరాలు ఏమున్నాయంటారు? చదువుకోండి అన్న, అన్ని నా గురించి నేరాలు ఘోరాలు ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి. మళ్ళీ మీకు అడిగితే మళ్ళీ ఆమెకైనా చూపించుకోవచ్చు. మీరు చెప్పండి ఒక 2 ఎన్ని కావాలి? ఎక్స్ట్రాక్షన్, కిడ్నాపులు, దొంగతనాలు, రెహమాన్ అని ముస్లింని ఒకరిని కొట్టి డబ్బులు లాక్కోవడాలు, అక్రమంగా దొంగ డాక్యుమెంట్లు సృష్టించడాలు, ఎన్ని. రెహమాన్ ఎపిసోడ్ ఏంటి? ఆళ్ళగడ్డ రుద్రవరం అని ఒక విలేజ్ ఉంది ఇక్కడ. అతను ఆళ్ళగడ్డలో ఒక సైట్ కొన్నాడు. సైట్ కొంటే అతని భూమిని ఏదో ఒక పంచాయతీ ఉంది, అతను ల్యాండ్ అమ్మినోడు వచ్చేసి అఖిలప్రియ మనిషి. అతన్ని తరపున ఈమె మాట్లాడతానని చెప్పి పిలిపించుకుంది. ఏదో వడ్డీ వేసి కట్టరా, లేట్ అయింది, కరోనా వల్ల లేట్ అయ్యి అతను డబ్బులు కట్టలేకపోవడం వల్ల, రిజిస్ట్రేషన్ జరగకపోవడం వల్ల అతను లేట్ అయ్యి, అమ్మ ఇట్లా టైం అయింది, ఇట్లా నాకు వడ్డీ రావాలి, అతని దగ్గర వడ్డీ ఇప్పించాలని అతను అడిగాడు ల్యాండ్ ఓనరు. ఈయనేమో నేను వడ్డీ కట్టలేనమ్మా అని చెప్పి ఈయన చెప్పినాడు. ఇద్దరిని పిలిచారు, నువ్వు వడ్డీ లేకుండా డబ్బులు తీసుకురా అని చెప్పి మొత్తం డబ్బులు ఇతను తీసుకురమ్మని. తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో కొట్టి డబ్బులు లాక్కొని రిజిస్ట్రేషన్ లేదు ఏం లేదని చెప్పి బయటకు తరిమి కొట్టినారు.
ఓకే, అది రెహమాన్ ఎపిసోడ్ అంటే 1,35,00,000. సరే ఏమైనా జరిగి ఉండొచ్చు. ఆమెలో ఉండేది కూడా భూమా రక్తమే, మీది భూమా రక్తమే కదా. ఈ అసలు చెల్లెల్ని అంత శత్రువులా భావించేంత వైరం ఎందుకు వచ్చింది? మీరు ఒక శత్రువులా భావిస్తున్నారు కదా. ఇక రాజకీయంగా తీసుకుంటే తొలి నుంచి కూడా గంగుల వర్సెస్ భూమా వాళ్ళకి ఎలా ఫ్యాక్షన్ నడిచింది. మీ తాతగారైన భూమా బాలరెడ్డి గారిని ఏ కుటుంబము హత్య చేసింది అన్నీ తెలుసు అందరికీ కూడా. వర్గపోరు ఎలా జరిగింది మీ రెండు వర్గాల మధ్య, బాంబుల మోత మోగింది ఆళ్ళగడ్డలో ఏ ఇద్దరు వర్గాలని అందరికీ తెలుసు అన్నమాట. అలాంటి వారి దగ్గరికే వెళ్ళి మీరు చేరారు ఈరోజు. సొంత చెల్లి కదా, ఆ చెల్లిని ఎందుకు ప్రేమించలేకపోతున్నారు మీరు? దీంట్లో మా తాతని చంపినారు, మా అబ్బని చంపినారు వదిలేండి. ప్రభాకర్ రెడ్డి మా అబ్బని చంపినారా, లేకపోతే మా నాన్న వాళ్ళు ఏమైనా ప్రభాకర్ రెడ్డి వాళ్ళ నాన్నని చంపినారా? ఎక్కడా లేదు కదా. ఎవరో సుభాష్ రెడ్డి వాళ్ళ దాయాదులు చంపినారు. సో వాళ్ళ అన్న కొడుకులో వాళ్ళ పెద్దనాన్న కొడుకులో చంపినారు. దానికి మా బాబాయ్ వచ్చి పచ్చ జెండా ఎగిరేసి తెల్ల జెండా ఎగిరేసి అందరికీ ఇంకా ఫ్రాక్షన్ వద్దు అని చెప్పి అన్నీ అయిపోయినాయి. ఇంకా మీరు క్లోజ్డ్ చాప్టర్ని మళ్ళీ మీరు చేరినారు అంటే నేను చేరిన జగన్మోహన్ రెడ్డి దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరారండి మీరు. అవును, నేను ఏమంటున్నాను, ఏమంత తప్పు జరిగింది? సొంత చెల్లిని ప్రేమించని మీరు ఈ రోజు గంగుల నానిని ఎందుకు అంతగా ప్రేమించాల్సి వస్తుంది? ఎవరు ప్రేమిస్తున్నారన్నా? ఇప్పుడు పార్టీలో చేరారు, గంగుల నాని విజయం కోసం మీరు ప్రయత్నిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, నాకు ఒక బాధ్యత ఇచ్చారు, ఆర్లగడ్డని మళ్ళీ మెజారిటీతో గెలిపించుకొని రావాలని. దాని నా వంతు ప్రయత్నంగా నేను ఎంత చేయాలో అంత చేస్తున్నా, అంతే. ఇక్కడ ఇప్పుడు మీరు అంత పెద్ద లిస్టు పెట్టుకున్నారు కదా మీ చెల్లి గురించి, ఒక 2-3 అంశాలు చదవండి చూద్దాం. చెప్తున్నారు ఇదే ఎక్స్ట్రాక్షన్, కిడ్నాప్లు, దొంగతనాలు, వాటన్నింటి కూడా మీరు కంప్యూటర్ ముందర కూర్చొని చేసిన రాతలా, లేకపోతే ఏమైనా మీద ఆధారాలు ఉన్నాయా? నిజంగా ఏ డీజీపీ గారు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి సినిమా చూసుకుంటా వీళ్ళు ఎలా కిడ్నాప్ చేసినారో అన్ని ఆయనే నీట్ గా చెప్పినది ఎక్స్ప్లెనేషన్ ఉంది, మీకు కావాలంటే చూసుకోండి. ఇంతకన్నా ఇంకేమైనా ప్రూఫ్ కావాలన్నా? అక్షయ్ కుమార్ మూవీ స్పెషల్ 26 సౌజన్యంతో డైరెక్టర్ చంద్రహాస్, ప్రొడ్యూసర్ భార్గవ్. ఇది బోయిన్పల్లి కిడ్నాప్ ఎపిసోడ్ పూర్తి కథా చిత్రం. అక్షయ్ మూవీ ఇన్స్పిరేషన్ తో మొత్తం ప్లాన్ చేసింది అఖిలప్రియ, కానీ చివరకు కథ అడ్డం తిరిగింది. ఇదే విషయాన్ని పోలీసులకు వినండి అంత తల్లి తండ్రి లేరు, తల్లి తండ్రి తర్వాత తండ్రి స్థానంలో నిలబడాల్సింది ఒక అన్నయ్య ఉండి మీరు ఆమెను ఇంత వ్యతిరేకిస్తున్నారు. ఒక ప్రశ్న ఇక్కడ ఉంది, ఒక అపవాదు కూడా ఉంది. తల్లి భూమా శోభా నాగిరెడ్డి గారి మరణానికి కారకుడు భూమా కిషోర్ రెడ్డి. ఆ రోజు ఆమె ఎన్నికల ప్రచారంలో ఉండగా భూమా కిషోర్ రెడ్డి పార్టీ మారుతున్నారని తెలిస్తే ఆమె ప్రచారం ముగించుకుని హడావిడిగా వస్తూ ఆ రోడ్డు ప్రమాదంలో మరణించారు. కిషోర్ కుమార్ రెడ్డి గారిని ఒక అపవాదు ఉంది కదా, అపవాదు తుడిచేసుకోవడానికైనా చెల్లెలకు అండగా నిలబడుతుంది. నేను ఇప్పుడు చెప్తాను కాదన్నా, నేను పార్టీ మారాలంటే ఏడబోయి చేరాలన్నా, హైదరాబాద్లో చేరాలి, ఆళ్ళగడ్డలో చేరుతానన్న పార్టీ నాకు అర్థం కావట్లే. నంద్యాలలో మీటింగ్ అయిపోతే రాత్రి ఇంటికి రాకుండా నంద్యాలలో ఏం చేస్తారన్న మా పిన్ని? పొద్దున ప్రచారం పెట్టుకుని ఆళ్ళగడ్డలో మళ్ళీ ఇంకా నయం, నేనే పోయి రాళ్ళు వేసినాను, నేనే పోయి బియ్యం ఆరేసినాను, నేనే రాయి పెట్టినాను, ఇంకా ఇది కూడా చెప్పలేదు కదన్నా. వాడంటే ఏదో తెలివి లేక కడుపు ఈర్ష, ఒకటి రాజకీయంగా ఎవడన్నాడో వాడు. నేను చెప్పేది మాకు తెలియదు, ప్రేక్షకులకు తెలియాలి కదా. సరే ఎవరన్నా, ఇప్పుడు ప్రేక్షకులని కాదన్నా, ఇప్పుడు ఎవరైతే ఆ కామెంట్ చేస్తున్నారో మీరు అంటున్నారు కాబట్టి మీకు ఎవరైతే చెప్పాడో వాడికి కూడా తెలియలేదేమో కాదు. అది జరిగింది యాక్సిడెంట్, ప్రజలందరికీ తెలుసు. దానివల్ల నాకేం లాభం వస్తుందన్నా? ఆమె చనిపోతే లబ్ధి అయినా నేను పొందుతానా, లేకపోతే ఏమైనా నాకు సింపతి వస్తుందా? ఇంత కసిగా ఉన్నారు కదా, రేపు పొద్దున టీడీపీ అధికారంలోకి వచ్చి, అంటే కూటమి అధికారంలోకి వచ్చి అఖిలప్రియ గారు ఎమ్మెల్యే అయితే మంత్రి అవుతుంది అనుకోండి, అప్పుడు మీరు తట్టుకోగలరా వాళ్ళ ధాటికి? తట్టుకోవడానికి ఏముంది, ఏమి కొత్త తట్టుకోవడానికి ఏమి? మీరు ఇంత వ్యతిరేకంగా చేస్తున్నారు కదా ఆమెకు. నా పార్టీ, నేను నా పార్టీకి చేసుకుంటున్నా, ఆమెకు వ్యతిరేకంగా ఏమైనా వాళ్ళ మనుషులు లాక్కొని వచ్చి నేను ఏమైనా పార్టీలో చేస్తానా, దౌర్జన్యాలు చేస్తానా? నేను పబ్లిక్కి చెప్తున్నా, మా పార్టీని పికప్ చేసుకుంటున్నాం, అంతే మా బాధ్యత. మా పార్టీ ఏం చేసింది ఆళ్ళగడ్డకి? ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆళ్ళగడ్డ వచ్చినాక ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నెన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అవే మేము ప్రజలకు తీసుకుపోతున్నాము, దాని మీదనే మేము ఓటు అడుగుతున్నాం. పదవి కోసము, రాజకీయ ఆకాంక్ష కోసము అఖిలప్రియ గారిని వ్యతిరేకిస్తున్నారా? కేవలము ఆస్తుల పంపకాల గురించి వ్యతిరేకిస్తున్నారా? వేటి కోసం మీరు అఖిలప్రియ గారిని ఇంతగా వ్యతిరేకిస్తూ ఈరోజు ఆమెకు వ్యతిరేకంగా మరొక పార్టీలోకి చేరి ఆమె ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నారంటే ఏమంటారు? ఆళ్ళగడ్డ ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించి వ్యతిరేకిస్తుంది. ఓకే, ప్రజల భవిష్యత్తు. ఈరోజు ఆమె లాంటి వాళ్ళు ఆళ్ళగడ్డకి ఎమ్మెల్యే అయితే
ప్రజలు ఎవరే కానీ వాళ్ళ ఆస్తులు వాళ్ళు అమ్ముకోలేరు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోలేరు. ప్రతి దాంట్లో వీళ్ళ కమిషన్లు, ఆఖరికి నాకు తెలిసి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా వీళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు. మన భారతదేశ వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థ కదా, మళ్ళీ అటువంటిప్పుడు మీరే చేస్తున్నారు ఆ క్వశ్చన్. మీరు ఎలా తట్టుకుంటారు అంటున్నారు మీరు ప్రజాస్వామ్యం. మరి అదే చెప్పండి, ఈ ఆస్తులు అమ్ముకోలు అంటే ఇక్కడ కూడా మళ్ళీ ఈ ప్రజాస్వామ్యం కిడ్నాప్లు ఉంది ఏంది, కదా. ప్రజాస్వామ్యంలో కిడ్నాప్లు ఏంది, దొంగతనాలు ఏంది, దోపిడీలు ఏంది, మళ్ళీ ఇవేంటి? దీని గురించి కిడ్నాప్లు అంటే ఏదో ఇష్యూస్ జరిగాయి, దొంగతనాలు ఎందుకు చేస్తారండి? దొంగతనాలు చేసే మళ్ళీ ఎందుకంటే కారణం ఎక్స్ట్రాక్షన్ కేసులు ఉన్నాయి, ఆర్లగడ్డలోనే ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయి కదా. అన్నీ కూడా రాజకీయ కక్ష సాధింపులు అంటున్నారు. బాగా చెప్తారండి రాజకీయ కక్ష సాధింపులు అంటే. వైఎస్ఆర్సీపీకి ఈమెతో ఏమన్నా ఉందా? ఈమె ఏవి సుబ్బారెడ్డిని మర్డర్ చేయడానికి తిరుగుతుంది. ఇవన్నీ చేసేది వైఎస్ఆర్సీపీకి ఏమన్నా సరే కేసు పెట్టినారన్నారు. ఏవి సుబ్బారెడ్డిని రోడ్డు మీద కొడితే వైఎస్ఆర్సీపీ కేసు పెడతారా, లేదా ఏవి సుబ్బారెడ్డి కేసు పెడతారా? వాళ్ళ పార్టీయే కదా. మళ్ళీ ఆయనకి చంద్రబాబు నాయుడు కూడా పిలిచి పదవి ఇచ్చినాడు కదా, కన్వీనర్ పోస్ట్ ఇచ్చినాడు ఈమె కొట్టిన తర్వాత. అంటే వాళ్ళ పార్టీలో ఎవరో పెట్టమంటేనే కదా పెట్టింది వాళ్ళ కేసును. మళ్ళీ దాన్ని వైఎస్ఆర్సీపీ మీద ఎందుకు నెడతారు? సరే, మరి నాకు అర్థం కాదు. సరే, మీరు బీజేపీలో ఉన్నారు, బీజేపీ ఇన్ఛార్జిగా పనిచేశారు, చాలా కష్టపడ్డారు. కానీ ఆ కష్టాన్ని గుర్తించకుండా రాష్ట్ర నాయకత్వము వారి వారి పదవుల కోసము టీడీపీతో పొత్తు పెట్టుకుంది. సరే, మీకు అన్యాయం జరిగింది. అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి కూడా. కొత్తగా వచ్చిన బీసీవైపీ ఉంది, బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీవైపీ, కాంగ్రెస్ ఇవన్నీ పట్టుకుని ఉండగా ఏదైతే మీ చెల్లెలు ఎవరి మీద అయితే పోరాటం చేస్తున్నారో ఆ పార్టీలోకి ఆ అభ్యర్థి వెంట నడవడానికి ఎందుకు సిద్ధమయ్యారంటే ఏమని చెప్తారు? నాకు కేవలం ఈరోజు ఆళ్లగడ్డలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు రాష్ట్రంలో మీరు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు కానీ, డెవలప్మెంట్స్ కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి లేదని ఎందుకు? అభివృద్ధి చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇదే నోరే గతంలో విమర్శించింది కదా. అవును, ఆ రోజు కరోనా టైంలో అభివృద్ధి చేయలేదు. నేను డేట్ టు డేట్ నేను విమర్శించిన తర్వాత ఆళ్లగడ్డలో జరిగిన అభివృద్ధి మొత్తం తీసి పెట్టుకున్నాం కదా. చెప్పండి ఎన్ని వర్కులో చూసుకోండి ఇక మీరే. ఇక నేను 1-2 కాదు, 185 కోట్ల వర్కులు జరిగినాయి ఆళ్లగడ్డలో. రోడ్ వర్క్స్ లేట్ అవుతుందన్న, వీ హ్యావ్ టు యాక్సెప్ట్. దీన్ని కావాలంటే మీరు వచ్చి చేయండి, చూడండి ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుంది. పార్టీ స్లో అయింది కానీ ఈరోజు అభివృద్ధి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పక్కన సంక్షేమ పథకాలు అంటే అది కూడా అభివృద్ధే. ప్రతి ఒక్క ఇండివిజువల్ని ఈరోజు స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ దాని మీద ప్రజలకు భయం లేకుండా చేసినారు. ఒకప్పుడు హాస్పిటల్ పోవాలంటే ఎంత డబ్బులు అయిపోతుందో భయపడేవాళ్ళు. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించాలంటే లక్షల డబ్బులు ఖర్చు అయ్యేది. ఈరోజు ఉచితంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదువుతున్నారు. సో ప్రతి ఒక్కటి అది వాళ్ళకి ఒక భరోసా. ఈరోజు కూలీ వాళ్ళు కూడా ఇంతకుముందు పిల్లల్ని కూలీలకు తీసుకుపోయేవాళ్ళు. ఈరోజు వాళ్ళు పిల్లలకి కూలీలు కూడా డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారే 15,000 రూపాయలు వాళ్ళకే ఇస్తున్నారు. సో ఎక్కడైనా ఆయన చేసే పథకాలు ప్రతి ఒక్కటి ప్రజలకి అదొక భరోసా కల్పించేదే. అసలు మీకు ఎలాంటి భరోసా వచ్చింది? పార్టీలో చేరారు, ఆ పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఇది చేస్తామని ఒకవేళ గంగుల బ్రిజేందర్ రెడ్డి కావచ్చు, లేకపోతే రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు? నన్ను చూసుకుంటామన్నారు. ఏ విధంగా అయినా చూసుకొని నాకు ఆయన అప్పచెప్పిన రెస్పాన్సిబిలిటీ ఒకటే, ఆర్లగడ్డని గెలిపించుకొని రండి. ఓకే, సో అదే పని నేను చేస్తున్నాను. తర్వాత ఆయన చేతిలో పెడతాం అంతే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే భవిష్యత్తులో పదవి వస్తుందని ఆకాంక్షించి పార్టీలో చేరారా? చెల్లి భూమా అఖిల ప్రియ ఓటమే లక్ష్యంగా పార్టీలో చేరారా? నా ఓటమే లక్ష్యం అయితే వేరు, రెండు ఉంటాయి. ప్రజలను చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఒక నాయకుడుగా కార్యకర్తల్ని చూసుకోవాలి. సో వాళ్ళకి ఎక్కడ బాగుంటుంది, ప్రజలు ఎటుపక్క ఉన్నాము, ప్రజలు ఏదైతే మంచి జరుగుతుందో ఆ పార్టీని ఎంచుకోవడము. రెండో విధంగా ఇలాంటి క్రిమినల్స్, డెకైడ్స్ ఆర్లగడ్డ ప్రజలు ఎన్నుకోకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యాను. మరి గంగుల నాని గారి గతంలో ఇసుకాసురుడు, బకాసురుడు, అక్రమార్కుడు, విక్రమార్కుడు, అది ఇది అని తిట్టారు కదా. ఇప్పుడు మళ్ళీ ఆ నోటుతో ఎలా పోగొడుతూ చెప్తున్నా, ప్రతి మనిషి మార్చుకుంటూ వస్తారు. సో ప్రతి ఒక్కటి ఒక పక్షంలో ఉన్నప్పుడు జరిగింది ఆగిపోయినాయి కదా, ఇప్పుడు ఏం లేవు కదా. గత 4 years నుండి నేనేం ఇసుక బకాసురుడు అని ఇంకోటి ఏం జరగట్లేదు కదా. మీతో ఇంటర్వ్యూ జరిగింది ఎప్పుడు, తర్వాత ఎక్కడైనా జరిగాయా? జరగలేదు కదా. తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూలు ఎవరే కానీ దాని గురించి టాపిక్ రాలేదు. 2-3 ఇంటర్వ్యూల తర్వాత కూడా అవన్నీ జరగని ఇష్యూసే కదా. చెల్లితో రాజీ పడే ప్రసక్తే లేదా? లేదు అన్న, చెల్లితో రాజీ కాదు. ఆళ్లగడ్డ ప్రజల భవిష్యత్తు గురించి ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకున్నాననే ఉద్దేశంతో మా క్యాడర్ ఉంది. నేను అదే ఉద్దేశంతోనే ఉన్నాను. ఇప్పుడు మీరు పార్టీలో చేరారు, ఓకే, మీకు ఒక భరోసా ఉంటుంది. మరి మీ క్యాడర్కి ఎలాంటి భరోసా ఇచ్చారు? మిమ్మల్ని నమ్ముకొని మీతో చాలామంది భూమా ఫ్యామిలీని వ్యతిరేకించి మీతో నడిచారు, గంగుల ఫ్యామిలీని వ్యతిరేకించి మీతో నడిచారు చాలామంది. అన్ని వర్గాల నుంచి కూడా వచ్చి మీతో నడిచి మీతో పల్లెనిద్రలు చేశారు, ఊడు వర తిరిగారు, మీరు అడుగు నడిచారు కదా. ప్రతి అంశంలో కూడా కాంపౌండ్ కూలగొట్టిన విషయంలో గొడవల్లో కావచ్చు, మీ బాబాయ్ పిన్నిల విగ్రహాల ఏర్పాటు విషయంలో జరిగిన గొడవల్లో కావచ్చు, అన్నింటిలో మీకు అండగా దండగా నిలబడిన వారికి మీరు ఎలాంటి భరోసాని ఇస్తారు? భవిష్యత్తులో ఏం చేస్తారు వాళ్ళకి మీరు?
ఏదైనా ప్రతి ఒక్క వాళ్ళకి ఏమి కావాలన్నా కూడా చేయడానికే కదన్నా ఒక పార్టీలోకి వచ్చేది. వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళకి చేసే బాధ్యత నాది. అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎమ్మెల్యేగా గెలిచే నాని గారు కావచ్చు, ఖచ్చితంగా మీరు కోరిన కోరికలు తీర్చే విధంగా ఉంటారని అనుకుంటున్నారా? నాకు డెఫినెట్గా ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. 2004 ఎన్నికలు మనం తీసుకుంటే 2004 ఎన్నికల్లో గంగుల ప్రతాప్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థి, మీ బాబాయ్ భూమా నాగిరెడ్డి గారు టీడీపీ అభ్యర్థి. అప్పుడు అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవల్లో చిన్నపాటి ఘర్షణతో గంగుల ప్రభాకర్ రెడ్డి గారు మీ బాబాయ్ వైపు నిలబడ్డారు. అప్పుడు ఏం జరిగింది? మీరు అప్పుడు ఏం జరిగిందని ఆలోచిస్తున్నారు కదా. ఆ రోజు గంగుల ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలో చేరి పార్టీలోకి రాలేదు. ఆయన జస్ట్ నేను తప్పుకుంటున్నాను ఎలక్షన్ నుండి బయటకు వచ్చాను అంతే తప్ప పార్టీలో ఏమీ ప్రత్యక్షంగా పనిచేయలేదు. పార్టీకి ఆ రోజు ఏది ఇది కాలేదు. ఆయన జస్ట్ పార్టీలో జాయిన్ అయ్యారు అంతే తప్ప తర్వాత అది ఎలక్షన్ కరెక్ట్ 1 వీక్ బిఫోర్ ఎంతో. సో ఆయన కూడా దాంట్లో ఏమి హెల్ప్ చేయలేకపోయాడు పార్టీకి. సో ఈ రోజు పరిస్థితి అది కాదు కదా. అదే ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోజు అటువైపు నుంచి ఇటు అట్లా వచ్చారు. మరి ఇక్కడున్న కిషోర్ రెడ్డి గారు అటువైపు వెళ్ళారు కదా. 2004 హిస్టరీ ఏమన్నా రిపీట్ అవుతుందా? 2004లో ఉన్న ప్రజలు ఇప్పుడు ఉన్నారన్నా, అలాంటి మైండ్ సెట్, అలాంటి ఫ్రాక్షనిజం, అలాంటి గొడవలు ఇప్పుడు ఉన్నాయన్నా. ఈ రోజు ప్రజల భవిష్యత్తు ఈ రోజు ఇంకెక్కడన్నా మీరు భూమా గంగుల ఈ డ్రామాలన్నీ ఇంకా లేవు. ప్రజలు ఈ రోజు ఉండేది ప్రజలు ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు అంతే. సరే, వైసీపీ అధికారంలోకి వచ్చి గంగుల నాని ఎమ్మెల్యే అయితే ఆళ్ళగడ్డ ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏంటి? టీడీపీకి అధికారంలోకి వచ్చి భూమా అఖిలప్రియ గారు ఎమ్మెల్యే అయితే జరిగే నష్టం ఏంటి? ఈరోజు ఆళ్ళగడ్డ ఇప్పుడు నాని గారు వచ్చిన తర్వాత, సరే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆళ్ళగడ్డలో జరిగిన అభివృద్ధి లెక్క నేను చెప్తా. ఈమె టీడీపీలో ఉండి మంత్రిగా ఉండి ఆళ్ళగడ్డకి ఎలగబెట్టింది ఏముందన్నా? కనీసం అహోబిలానికి రోడ్డు కూడా వెళ్ళని దిక్కుమాల మంత్రి పదవి అది. ఈమె క్యారెక్టర్. అహోబిలానికి వీళ్ళు ఎమ్మెల్యే ఉండి కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సీఎం గారు శాంక్షన్ చేసిపోయారు. రోడ్డు కూడా ఈరోజు బ్రహ్మాండంగా రోడ్డు వేస్తారు. ఫారెస్ట్ క్లియరెన్స్ ఇప్పించారు, అన్నీ ఇప్పించి ఈరోజు రోడ్డు వేస్తారు. గతంలో ఈమె మినిస్టర్ ఉంది ఎంపీ కిందన్న ఆళ్ళగడ్డకి. ఒక్క రోడ్డు ఎన్ని రోడ్లు ఈమె వల్ల ఎనికిపోయినాయి తెలుసా మీకు? ప్రతి ఒక్క రోడ్డు సగం సగం పీకేసి వదిలేసింది. ఈరోజు పాంపల్లె విలేజ్ ఉంది, అర్జునాపురం విలేజ్ ఉంది, కోటకందుకూరు విలేజ్ ఉంది. ఈ విలేజెస్కి రోడ్లన్నీ సగం సగం చేసేసి వదిలేసిపోయినారు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగినాయి వర్క్స్ అన్ని. ఇంకొకటి ఉన్న టీడీపీలో ఉన్న వాళ్ళతోనే గొడవలు పడుకుంటా ప్యాకేజ్ ప్రకారం వచ్చిన రోడ్స్ అన్నీ ఆగిపోయినాయి. 80 కోట్ల రోడ్లు ఆపేసినారు కమిషన్ల కోసం కకృతిపడి. అంటే మీరు బీజేపీలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధిని ఆకాంక్షించారు. మీరు ఎన్నో హామీలు కూడా ఇచ్చారు ప్రజలకి. నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలిస్తే రేపు పొద్దున మీకు ఇది చేస్తా అది చేస్తాననేసి. సరే, ఆ ప్రజలంతా ఈరోజు మీ వెంటే ఉన్నారనుకుంటాము. మరి ఈరోజు మీరు వైసీపీలో ఉన్నారు కదా. పార్టీ అధికారంలోకి వస్తే మీరు ఆ రోజు బీజేపీ నాయకునిగా ఇచ్చిన హామీలన్నీ కూడా వైసీపీలో ఉన్నప్పటికీ నెరవేర్చుకుంటారా? డెఫినెట్గా. ఏదాన్ని కూడా ఇది కాకుండా ఏది కాదు సిస్టమ్ అన్ని జరిగిపోతాయి అంతే. ఎక్కడెక్కడ రావాలనో దాని ప్రయారిటీని బట్టి అన్ని వర్క్స్ జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని నమ్ముతున్నారా? డెఫినెట్గా. మరి ఇరిగల్ల రాంపుల్లారెడ్డి గారు 2019 ఎన్నికల్లో గంగుల ఫ్యామిలీ కోసం పనిచేసి వాళ్ళు మాకు గుర్తింపునివ్వలేదు, మమ్మల్ని పక్కన పడేశారని అలిగి యువతలకు వచ్చారు. మీరు అవతలికి వెళ్ళి నాకు గుర్తింపుని ఇస్తారు అంటున్నారు. మరి ఎలా? నా మీద నాకు నమ్మకం ఉంది, జగన్ గారి మీద నమ్మకం ఉంది. పని చేసేవాడికి ఎక్కడైనా కానీ ప్రజలకు అండగా ఉండేవాళ్ళు ఎప్పుడైనా గుర్తిస్తారు, చేస్తారు. వాళ్ళు ఏం చేసినారో మీకే తెలియాలి. 2004 నుండి 2019 నుండి వాళ్ళు పార్టీకి ఏం సేవ చేసినారో వాళ్ళకి తెలియాలి, మీకు తెలియాలి. భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు అంటే మీ తండ్రి గారు కావచ్చు, భూమా బ్రహ్మానంద రెడ్డి గారు తండ్రి గారు కావచ్చు, పరంపదించిన తర్వాత అన్నీ వాళ్ళ తల్లిదండ్రుల స్థానంలో నిలబడి అన్ని వారే మిమ్మల్ని అందరినీ చాలా చక్కగా చూసుకున్నారు, మీకు ఎంతో మంచి భవిష్యత్తునిచ్చారు. ఈరోజు ఆ ఇద్దరు లేరు. వారి సంతానమైన అఖిలప్రియను వంట మీరు కావచ్చు, భూమా బ్రహ్మానంద రెడ్డి కావచ్చు, మీ కుటుంబంలో మీ చిన్నతాత నారాయణ రెడ్డి గారు కావచ్చు, మీ సోదరిమణులు వీళ్ళందరూ కూడా వాళ్ళని ఒంటరి చేసేసి ఇక వాళ్ళకి మా మద్దతు ఉండదు, మా కుటుంబమే సపరేటు, మాకు వాళ్ళకి సంబంధం లేదు అన్నట్టుగా ఒంటరిని చేసేసారు కదా. పైన నుంచి మీ బాబాయ్ కావచ్చు, మీ పిన్నిల ఆత్మ శాంతిస్తుందంటారా? ప్రశాంతంగా ఉంటారు. ఇట్లా పనికి వాళ్ళ దానికి సపోర్ట్ చేయలేదురా మీరు అని చెప్పి ప్రశాంతంగా నిద్రపోతుంటారు. ఎలా అంటారండి అలా? ఏదైనా కిడ్నాప్లు ఇవి చేస్తుంటే మళ్ళీ అదే చెప్తారు. అలాంటి వాళ్ళకి మేము సపోర్ట్ చేసి ప్రజలందరినీ గబ్బు పట్టేయాలన్నా ఏమన్నా? ప్రజలు మంచి కోరడానికన్నా ఈ కుటుంబాలు వచ్చింది. ఎవరైనా రాజకీయం చేసేది దోచుకోవడానికి దొబ్బుకోవడానికి కాదు. ఏ రోజైనా భూమా నాగిరెడ్డి గారు కిడ్నాప్లు ఎక్స్ట్రాక్షన్లు ఏమైనా చేసినారా? లేదా అటుపక్క కుటుంబంలో ఏమైనా గంగులో ఏమైనా చేసినట్టు మీకు ఉందా? ఎక్కడా లేవు. ఈ దరిద్రులే కదన్న టీవీలో చూసి చెప్తున్నారు కదా, ప్రోగ్రాంలు చేసి చెప్తున్నారు కదన్న మీరే. ఇంకా ఏం చేయాలి? ఇట్లాంటి వాళ్ళకి ఎవడైనా మనిషి అని కడుపు కానం తినేవాడు ఎవడైనా ఇట్లాంటి అసలు టికెటే ఏరి ఇట్లాంటి వాళ్ళకి కడుపు కానం తినేవాడు. మళ్ళీ ప్రజలు ఈరోజు నేను ప్రజల్ని కూడా కోరేది ఒకటే,
ఇలాంటి వ్యక్తులకు మీరు టికెట్, ఇలాంటి వాళ్ళకి ఓట్లు వేస్తే ఖచ్చితంగా రేపు మన సావు మనమే కోరి తెచ్చుకునే వాళ్ళం అవుతాం. అంతకన్నా వీళ్ళు దోచుకుంటారు డెఫినెట్గా, ప్రజల్ని హింసించేవాళ్ళు. కుటుంబంలోనే అందరికీ డబ్బులు ఎగ్గొట్టి హింసించిన వాళ్ళు అన్న వీళ్ళు రేపు ప్రజల్ని ఊరికి వదిలిపెడతారన్నా? మీకు తెలుసో తెలీదు, తెలుగుదేశం కార్యకర్తలు ఇప్పటికి కూడా ఎంతమంది బాధపడుతున్నారంటే అంతమంది లోపల బయటపడట్లేదు. కానీ ఇలాంటి వాళ్ళకి ఎవరు ఓట్లు వేయాలని కూడా వాళ్ళకి కూడా లేదు. కానీ సచ్చినట్టు కొంతమంది వేస్తున్నారు తప్ప పార్టీని చూసి వేసేవాళ్ళే. మీ మాటలు విని మీరు తీసుకున్న నిర్ణయాన్ని చూసి ఏ లోకంలో ఉన్న ఆ ఇద్దరు దంపతులు, పుణ్య దంపతులు ఇద్దరు, భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి గారు సంతోషిస్తారంటారు అసలు? అన్న ఎప్పుడైతే మా బాబాయ్ ఎప్పుడో ఈమె లాంటి ఆమెకి టికెట్ ఇచ్చినందుకు రిగ్రెట్ అయినాడు. అనవసరంగా ఇచ్చినానని ఆయనే బాధపడినాడు. అలాంటి పరిస్థితి బతికున్నప్పుడే బాధపడినాడు. ఫైనల్గా మీ నిర్ణయం ఏంటి? నిర్ణయం ఏంటి అంటే నాకు అర్థం కావట్లేదు. అంటే వైసీపీలోనే ఇంకా మా జర్నీ అనేదా ఇంకా ఏంటి అన్న చెప్తున్నా కదా డెఫినెట్గా ఇంకా అంతే కంటిన్యూగా జర్నీ. ఆ జర్నీ మేము ఎప్పుడు మారలే. బీజేపీలో ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి. వాళ్ళు పోయి వేరే వాళ్ళ సంకన ఎక్కుతారంటే నేనేం చేయాలన్నా? ఓకే, మీ జర్నీ మాత్రం ఇంకా వైసీపీలోనే డెఫినెట్గా. ఓకే, ఇక ఎప్పుడు కూడా జగనన్న మీదే మీ నమ్మకం, భరోసా? డెఫినెట్గా. జగనన్నకు కణిత మీద గాయమైంది కదా, దాని గురించి మీ ఇదేంటి రకరకాల వదంతులు వినిపిస్తున్నాయి? నా ఓర్వలేక ఈ తెలుగుదేశం కొంతమంది చిల్లర నా కొడుకులు ఈ పనులు చేస్తారు. అదిగాక చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది కరెక్ట్ కాదు. ప్రజల్ని రెచ్చగొట్టి దాడులు చేయండి, రాళ్లతో కొట్టండి, ఏంటి తాడికొండలో ఆయన ఎంకరేజ్ చేస్తున్నాయి కదా ఇలాంటివన్నీ, అల్లరి మూకలన్నీ ఇలాంటివి చేసేది. నాకు అందుకు కదా అఖిలప్రియ గారిని పక్కన పెడితే టీడీపీ కోసం పనిచేయమని గతంలో మీరు బీజేపీలో ఉండగానే బీసీ జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, టీడీ జనార్దన్ కావచ్చు, ఇట్లా చాలామంది మీతో సంప్రదింపులు కూడా జరిపారు గతంలో. ఓకేనా, సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళంతా మీరు సంప్రదింపులు జరిపారు టీడీపీలోకి రామని. ఆయన టీడీపీని కాదని వైసీపీని ఎంచుకోవడానికి బలమైన కారణము చెప్తున్నాం కదన్నా. ఇప్పుడు ఒకటి రాజకీయం ఏదైనా చేయాలి, టీడీపీలో వచ్చి ఇంకొక నియోజకవర్గంలో వేరే వాళ్ళ కోసం పనిచేయచ్చు కదా. వేరే వాళ్ళ కోసం పనిచేయడము ఇంకొకటి కాదు. ఇక్కడ ఆళ్ళగడ్డ ప్రజల్ని కాపాడుకోవాలంటే మేము చేయాల్సిన మొట్టమొదటి పని ఇలాంటి దరిద్ర చేతులకి ఆళ్ళగడ్డ పోకూడదు. ఓకే, అంతే. అది దాటుకొని పోయినారా పోకూడదు అనే దాంతోనే కదండి ఇవన్నీ. ఓకే, మీరు ఎన్ని చేసినా అఖిలప్రియ గారు గెలుస్తాము అన్న ధీమాతో ఉన్నారు, మరి అప్పుడు పరిస్థితి ఏంటి చూస్తారు కదన్నా మీరే. అంతేనంటారా? ఓకే, 2019 మళ్ళీ రిపీట్ అవుతుంది. అంతేనా? సరే, 2024 ఎన్నికలను పురస్కరించుకుని ఆళ్ళగడ్డ ప్రజలకు భూమా కిషోర్ రెడ్డి గారు ఇచ్చే సందేశం ఏంటి? ప్రజలకి ఒకటే అన్న నేను కోరేది, ఆలోచించి ఓటేయండి. ఈరోజు ఆళ్ళగడ్డ భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎందుకంటే ఎటువంటి దౌర్జన్యం లేనిది ఇప్పుడు ఆళ్ళగడ్డ చాలా ప్రశాంతంగా ఉంది. రేపు ఇలాంటి ఎక్స్ట్రాక్షన్ చేసే వాళ్ళని, దొంగతనం చేసే వాళ్ళని, ఒక న్యూసెన్స్ క్రియేట్ చేసే వాళ్ళని, అలాంటి వాళ్ళని మనం ఓటేసి గెలిపించుకొని, నాకు తెలుసు తెలుగుదేశం వాళ్ళు కూడా చాలామంది కార్యకర్తలు ఉంటారు, కానీ బట్ మీరు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళని ఎన్నుకుంటే ఆళ్ళగడ్డ చాలా వెనకబడతాము, తర్వాత చాలా ఇబ్బందులు పాలవ్వాల్సి వస్తుంది. సో అందరూ కూడా ఆలోచించి ఓటేయండి. ఫైనల్గా ఒకే ఒక ప్రశ్న స్ట్రైట్గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు, మీరు గంగుల నాని గారితో మనస్ఫూర్తిగా కలిసే పనిచేస్తున్నారా? అన్న ఎక్కడైనా కూడా కిషోర్ రెడ్డి అనేవాడు ఏది చేసినా మనస్ఫూర్తిగానే చేస్తాడు. మళ్ళీ అట్ట ఇట్ట అది ఉండదు. ప్రచారం ఎందుకు వేరువేరుగా పాల్గొంటున్నారు మీరు? కాదన్న, ఉండేది 27 రోజులు టైము. మేమిద్దరం రాసుకొని తిరిగితే ఏమొస్తుంది అన్న? ఎవడు ఊర్లో వాడు అక్కడొకడు ఇక్కడొకడు తిరుగుతుంటేనే కదన్నా ప్రజలకు తొందరగా పోతాము. ఇద్దరం ఒకటే చోట తిరిగితే ఏమొస్తుంది? టైం వేస్ట్ అవుతుంది ఇద్దరిది. నాని గెలుపు కోసం పనిచేస్తున్నారా, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తున్నారా? నేను ఏ దానికి పనిచేసినా వైఎస్ఆర్సీపీ బలోపేతానికే పనిచేస్తాను. దాంట్లో నానియే గెలిచేది, ఓకే, ఎవరు గెలవరు దాంట్లో. మీరు అట్ట తిరిగి వేసినా ఇట్ట తిరిగి వేసినా ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి గెలుపు వైఎస్ఆర్సీపీది. జెండా ఎగరేస్తాం ఆళ్ళగడ్డలో. అంతేనా? చూద్దాం. కిషోర్ రెడ్డి గారు చాలా గట్టిగా చెప్తున్నారు, వైసీపీ జెండా తిరిగి ఎగరవేస్తాం. ఏ జెండా ఎగురుతుంది, ఏ జెండా నేల కూలుతుంది అనేది ప్రజలు నిర్ణయిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళే న్యాయ నిర్ణేతలు. చూద్దాం భవిష్యత్తు ఎలాంటి నిర్ణయాన్ని ఇస్తుంది, ప్రజలు ఎలాంటి తీర్పుని ఇవ్వబోతారని చూద్దాం. థ్యాంక్ యూ కిషోర్ కుమార్, నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.